90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. 1948లో హెలెన్ అని ఒక ఆమె 1000+ గిఫ్ట్స్ని పొందారు, మేనిఫెస్టేషన్ చేశారు. ప్లస్ ఒక బిగ్ విల్లా కూడా. జనాలకి అంతుపట్టలేదు. ఏంటి 1000+ ప్రైజెస్, 1000+ గిఫ్ట్స్, ప్లస్ ఒక బిగ్గెస్ట్ మేజర్ ఎస్టేట్లో మేజర్ విల్లా షీ వన్ గిఫ్ట్స్ రూపంలో. చాలామంది డౌట్ పడున్నారు, ఈజ్ షీ ఏ స్కామ్ ఏమైనా చేస్తూ ఉందా అని చెప్పి ఎవరికి అర్థం అవ్వలేదు. లాట్ ఆఫ్ ఎంక్వైరీస్, లాట్ ఆఫ్ చెకింగ్స్, లాట్ ఆఫ్ అనాలిసిస్ జరిగాక బయటకు వచ్చిన సీక్రెట్ ఏంటి అంటే షీఈ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ వరల్డ్స్ ది బెస్ట్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని తన నిజ జీవితంలో ఆచరణలో పెట్టారు. సర్వే చేసిన వాళ్ళు రివ్యూలు చేశారు. వాట్ షీ అప్లై తన లైఫ్లో ఏం ఆచరణలో పెట్టింది, ఏ దైవశక్తి సహకరించింది, ఏ విశ్వశక్తి సహకరించింది అని సర్వేస్ చేసే ప్రాసెస్లో, ఎంక్వైరీస్ చేసే ప్రాసెస్లో బయటికి రివ్యూ లేని అంశం ఏంటంటే స్పెక్, SPEC, స్పెక్ అనే ఒక మేనిఫెస్టేషన్, పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అన్నది వీడియోలో డీకోడ్ చేయబోతా ఉన్నాం. నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానం అని మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. టిల్ లాస్ట్ సెకండ్ వీడియోని మనసా వాచా కర్మన శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుం దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. ఓం శ్రీ కాలభైరవాయ నమః. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. చాలామంది రీసెంట్ ఎంక్వైరీస్లో ఏదైనా ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని మాతో షేర్ చేసుకోండి అని చాలామంది దగ్గర నుండి ఎంక్వైరీస్ వచ్చాయి. ఆ ఎంక్వైరీస్ అన్నిటిని తీసుకొని ఒక పవర్ఫుల్ సీక్రెట్ నేను మీకు రివీల్ చేయబోతా ఉన్నాను. ఇది జరిగింది, నిజం, సత్యం, ట్రూత్, ఫ్యాక్ట్. ఇప్పుడు నేను చెప్పబోతా ఉన్నది 1948వ సంవత్సరంలో హెలెన్ అనే ఒక ఆమె 1000+ ప్రైజెస్ని తను విన్ చేసుకున్నారు, గెలిచారు, పొందారు, కలిగి ఉన్నారు. ప్లస్ ఒక బిగ్గెస్ట్ విల్లా, ఒక పెద్ద ఎస్టేట్లో ఒక పెద్ద హౌస్ని, బిగ్గెస్ట్ విల్లాని తను మేనిఫెస్టేషన్ చేశారు, తను పొందారు. గిఫ్ట్స్ రూపంలో, ప్రైజెస్ రూపంలో, ఏదో ఒక రూపంలో షీ వన్. అసలు ఎలా జరిగింది ఇదంతా? ఈమెమైనా స్కామ్ చేస్తూ ఉందని చెప్పి చాలామంది డౌట్ ఫీల్ అయి ఉన్నారు. హైలీ ఇంపాసిబుల్ కదా, తక్కువ స్పాన్ ఆఫ్ టైంలో, వెరీ లెస్ స్పాన్ ఆఫ్ టైంలో 1000+ ప్రైజెస్, గిఫ్ట్స్, ఒక బిగ్గెస్ట్ విల్లా విన్ చేసుకోవడం గగనం ఇన్ జనరల్. సంథింగ్ ఈజ్ గోయింగ్, సంథింగ్ ఈజ్ ఫిషీ అని లాట్ ఆఫ్ పీపుల్ ఎంక్వైరీస్ చేశారు. తను ఏమైనా స్కామ్ చేస్తూ ఉందా అని, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ అక్కడ వాళ్ళ ఏరియాలో. అండ్ దెన్ బయటకు వచ్చిన అంశం ఏంటి అంటే షీఈ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మేనిఫెస్టర్. ఆమెకి పాసిబిలిటీ అయినప్పుడు మీకెందుకు పాసిబిలిటీ కాదు? థింక్ అబౌట్ ఇట్. ఆమె చెప్పిన సీక్రెట్ ఇది. స్పెక్ అనే ఒక పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్, SPEC, స్పెక్ అనే పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని ప్రతిరోజు నిజ జీవితంలో ఆచరణలో పెట్టారు. ఈ ప్రాసెస్లో ఛాలెంజెస్ రాలేదనుకుంటున్నారా? అడ్డంకులు రాలేదనుకుంటున్నారా? అవరోధాలు రాలేదనుకుంటున్నారా? ఇబ్బందులు లేవనుకుంటున్నారా? ఫ్యామిలీ ఛాలెంజెస్ లేవనుకుంటున్నారా? ప్రాబ్లమ్స్ లేవనుకుంటున్నారా? ఇవన్నీ ఉంటాయి. కర్మ ఫలితం, రుణ ఫలితం, ఏడుపులు, దరిద్రం, కనుదిష్టి, నరదిష్టి, చెత్త అన్నీ ఉంటాయి. బట్ తనకి తన మీద విశ్వాసం ఎక్కువ, దైవం మీద విశ్వాసం, విశ్వం మీద విశ్వాసం. ఆత్మవిశ్వాసం ఇంపార్టెంట్, పరమాత్మ పైన కూడా విశ్వాసం ఇంపార్టెంట్, అనంత బ్రహ్మాండం పైన కూడా విశ్వాసం ఇంపార్టెంట్, బిలీఫ్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం కర్మయోగులము, కార్యాచరణ, యాక్షన్ అన్నది బేస్ పాయింట్. కూర్చొని అన్ని మేనిఫెస్టేషన్ చేస్తే అవుతుంది, ఎఫర్ట్లెస్ మేనిఫెస్టేషన్, ట్రూత్ అవుతుంది. బట్ ఎప్పుడు 360 డిగ్రీల్లో మీరు ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు, ఎప్పుడు దైవశక్తితో, విశ్వశక్తితో, పంచభూతాలతో, ప్రకృతితో మీరు మమేకమైనప్పుడు, కర్మయోగులుగా కాలు ముందుకు పెట్టి ఒక అడుగు ముందుకు వేసి మన యాక్షన్, మన పని మనం చేసినప్పుడు, దీస్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్. మరి ఏంటి ఆ మేనిఫెస్టేషన్ టెక్నిక్? స్పెక్, S ఈజ్ నథింగ్ బట్ సెలెక్ట్ ఇట్, P ప్రొజెక్ట్ ఇట్, E ఎక్స్పెక్ట్ ఇట్, C కలెక్ట్ ఇట్. స్పెక్, S అంటే ఏంటి? సెలెక్ట్ ఇట్. ఫస్ట్ మనం లైఫ్లో మనకేమి కావాలి అన్న అంశాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దట్స్ ద ప్రియారిటీ నెంబర్ 1. స్పెక్, S ఈజ్ నథింగ్ బట్ సెలెక్ట్ ఇట్. ఫస్ట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. వాట్ షుడ్ వి నీడ్? ఏమి కావాలి?
మన గోల్స్ ఏంటి, మన డ్రీమ్స్ ఏంటి, మన డిజైర్స్ ఏంటి, మన వాంట్స్ ఏంటి, మన ఆకలి ఏంటి, మన సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ ఏంటి, పర్పస్ ఆఫ్ లైఫ్, ఈ భౌతిక శరీరం ఏమి కోరుకుంటుంది, ఇన్నర్ కాన్షియస్నెస్, డివైన్ కాన్షియస్నెస్, సోల్, మీ అంతరాత్మ ఏమి కోరుకుంటుంది, ఏమి మీ జీవితంలో ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు, డబ్బా, సంపదన, ఐశ్వర్యమా, విజయమా, ఉద్యోగ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, ఆరోగ్యాల, అష్టైశ్వర్యాల, భోగభాగ్యాల, సిరి సంపదల, వాట్, నేమ్, ఫేమ్, రికగ్నిషనా, యాక్టింగ్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలా, రియల్ ఎస్టేట్లో ముందుకు వెళ్ళాలా, మీ యొక్క కెరియర్ అది ఏదైనా సరే అందులో ముందుకు వెళ్ళాలా, పొలిటికల్గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు, ఫస్ట్ సెలెక్ట్ ఇట్, విచ్ మీన్స్ క్లారిటీ. క్లారిటీ ప్రిసీడ్స్ సక్సెస్. ఇఫ్ యూ వాంట్ టు బి సక్సెస్ఫుల్ యూ షుడ్ బి క్లియర్. ఏమి కావాలి, ఎందుకు కావాలి, ఈ రెండు విషయాలు మీకు క్లారిటీ ఉండాలి. ఏమి కావాలి, ఎందుకు కావాలి, ఎలా కావాలి, ఎప్పటికీ కావాలి, యూనివర్స్ ప్లాన్ చేస్తుంది. హౌ అండ్ వెన్, ఎలా వస్తుంది, ఇప్పుడు నేను అనుకున్న టైంకి వచ్చేస్తుందా, ఈ థింగ్స్ అన్నీ కూడా యూనివర్స్ ప్లాన్ చేస్తుంది. యూ హ్యావ్ టు ఫస్ట్ సెలెక్ట్ ఇట్. ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మీ నీడ్స్ ఏంటి, మీ డ్రీమ్స్ ఏంటి, మీ వాంట్స్ ఏంటి, మీ డిజైర్స్ ఏంటి, మీ ఆకలి ఏంటి, లోక కళ్యాణం, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు ఏమైనా ఆలోచిస్తూ ఉన్నామా లేదా. ఐడెంటిఫై యువర్ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్. బిగ్ డ్రీమ్స్ పెట్టుకోండి. చెప్తున్నాను, ఈ రోజు 21వ శతాబ్దంలో టిల్ డేట్ ప్రపంచంలో ఉన్నత శిఖరాల్లో ఉన్న వ్యక్తులందరూ సీక్రెట్గా ఫాలో అవుతున్న అంశమే విశ్వజ్ఞానం. సీక్రెట్గా నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్న ప్రిన్సిపల్సే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యూనివర్స్. సీక్రెట్గా వాళ్ళ జీవితంలో ప్రతిరోజు ఆచరణలో పెడుతున్న ద లాస్ ఆఫ్ యూనివర్స్. వాళ్ళు 110% నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్న పవర్ఫుల్ సబ్జెక్టే మేనిఫెస్టేషన్. ట్రై టు అండర్స్టాండ్. ఈ సబ్జెక్ట్ మీ చెవుట్లో పడడమే ఏదో పుణ్యం చేసుకున్నామని అర్థం. అందరికీ సబ్జెక్ట్ చెవుట్లో పడదు, ఈడ పడి ఇలా వెళ్ళిపోతాయి. అట్లీస్ట్ మీకు అర్థమవుతుంది, మీరు వింటున్నారు. యూ పీపుల్ ఆర్ రియల్లీ బ్లెస్డ్. ఫస్ట్ వన్, సెలెక్ట్ ఇట్. ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. కార్ మేనిఫెస్టేషన్, జాబ్ మేనిఫెస్టేషన్, ఆర్ స్పెసిఫిక్ పర్సన్ మేనిఫెస్టేషన్, ఆర్ సంథింగ్, గోల్డ్ ఆర్ మనీ ఆర్ ల్యాండ్ ఆర్ నేమ్, సంథింగ్. సెలెక్ట్ ఇట్. పాయింట్ నెంబర్ 2, ప్రొజెక్ట్ ఇట్. ప్రొజెక్ట్ చేసుకోండి. అది ఆల్రెడీ మీరు కలిగి ఉన్నారు, అది ఆల్రెడీ మీరు పొంది ఉన్నారు, మీరు ఆల్రెడీ అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు, ఆల్రెడీ మీరు ఆ అచీవ్మెంట్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, ఆల్రెడీ ఆ ఫ్రూట్స్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ఆ సక్సెస్తో మీరు ఆశీర్వదింపబడి ఉన్నారు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, బై ద గ్రేస్ ఆఫ్ యూనివర్స్, బై ద గ్రేస్ ఆఫ్ సుప్రీం, బై ద గ్రేస్ ఆఫ్ యువర్ యాన్సెస్టర్స్. మీ ఇంటి పెద్దల ఆశీర్వాదాల ద్వారా మీరు అవన్నీ కలిగి ఉన్నారు అని అర్థం. ప్రొజెక్ట్ ఇట్. మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకోండి. దట్ ఈజ్ యాక్ట్ యాజ్ ఇఫ్. మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోవాలి. ప్రొజెక్షన్ ఈజ్ నథింగ్ బట్ విజువలైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఆ కార్ మీ పార్కింగ్ స్లాట్లో ఉండాలి విత్ కలర్. మీరు ఆ ఇగ్నిషన్ సౌండ్, ఆ డోర్ ఓపెనింగ్ సౌండ్, ఆ స్టార్ట్ బటన్ సౌండ్, ఆ గేర్ మూమెంట్, మీ 5 సెన్సెస్ కూడా అక్కడ అట్ దట్ మూమెంట్ ఉండాలి. ఎవ్రీడే విజువలైజేషన్ చేసుకోండి. ఇంతకుముందు వీడియోలో 100 ఇమేజినేషన్ టెక్నిక్ అనే ఒక టెక్నిక్ గురించి మాట్లాడడం జరిగింది. విజువలైజేషన్ వల్ల హిప్నో బిహేవియరల్ థెరపీ టెక్నిక్ కూడా ఆచరణలో పెడతారు బై డిఫాల్ట్. న్యూరో సైన్స్ ప్రూవ్ చేసేసింది, విజువలైజేషన్ ద్వారా మీ బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ రీవైర్ అయిపోతాయి, రీఅరేంజ్ అయిపోతాయి. న్యూరో సైన్స్ ప్రూవ్ చేసింది, సైంటిస్టులు ప్రూవ్ చేశారు. ఇది సూపర్స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు, ఇట్స్ సైన్స్. సైంటిస్టులు మెటాఫిజిక్స్ అంటారు, క్రిస్టియన్స్ ప్రేయర్స్ అంటారు, స్పిరిచువల్ పీపుల్ మేనిఫెస్టేషన్ అంటారు. పదాలు వేరు, ప్రాసెస్ ఒకటే, సబ్జెక్ట్ ఒకటే, ఆచరణ ఒక్కటే, అప్లయింగ్ ఒకటే, శక్తి ఒక్కటే. ట్రై టు అండర్స్టాండ్. ప్రొజెక్ట్ ఇట్. మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటూ చూసుకోండి. ఆ సక్సెస్లో ప్రతిరోజు చెప్తున్నాం ఐఎమ్ సక్సెస్ఫుల్ అని. మరి మీరు సక్సెస్ఫుల్ అన్నది మీ కంటి ముందు మీ పిక్చర్ కనిపించాలి. అక్కడ ఐఎమ్ మిలీనియర్ అని చెప్తున్నారు, బయటకు వచ్చి తోటకూర కట్ట దగ్గర బేరాలు ఆడుతున్నారు. ఇంకో కట్టు ఇస్తావా ఏంది అక్కడ బేరాలు ఆడేది? ఇంట్లో ఏమి మనీ మ్యాగ్నెట్ అని చెప్తా ఉన్నా, అక్కడ బేరాలు ఆడాలి. ఎక్కడ, ఎంతవరకు, అంతే. సబ్జెక్ట్లో బేరాలు లేవు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అలానే 10 రూపాయలు వస్తే 1000 రూపాయలు కొనమని చెప్పట్లే. థింక్ అబౌట్ ఇట్. పాయింట్ ఏంటంటే ప్రొజెక్ట్ ఇట్. మిమ్మల్ని మీరు ప్రొజెక్ట్ చేసుకుంటే మీ సక్సెస్ని మీరు చూడగలగాల. స్పెక్ట్లో ఫస్ట్ వన్, సెలెక్ట్ ఇట్. సెలెక్ట్ చేసుకోండి లైఫ్లో ఏం కావాలి. సెకండ్ వన్, ప్రొజెక్ట్ ఇట్. ఆల్రెడీ కలిగి ఉన్నాను, పొంది ఉన్నాను అన్న భావనలో మీరు చూడగలగాలి. థర్డ్ వన్, ఎక్స్పెక్ట్ ఇట్. ఎక్స్పెక్ట్ చేయండి. ఏమని? నాకు రిజల్ట్ వస్తుంది, ఆల్రెడీ నేను రిజల్ట్ని కలిగి ఉన్నాను, నేను అర్హుడిని, మానవ జన్మ పొంది ఉన్నాను, ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి నేను అర్హుడిని, మానవ జన్మ పొంది ఉన్నాను, నేను మిలీనియర్ అవ్వడానికి నేను హక్కుని కలిగి ఉన్నాను. ప్రాస్పరిటీ ఈజ్ మై బర్త్ రైట్.
దైవశక్తి నాకు సహకరిస్తుంది, విశ్వశక్తి నాకు సహకరిస్తుందని అని ఎక్స్పెక్టేషన్స్లో ఉండండి. ఎక్స్పెక్టేషన్ కావాలి ఫర్ మేనిఫెస్టేషన్ అప్ టు సమ్ సెట్ అండ్ ఎక్స్టెంట్. ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు ఉండవు? ఇదంతా ఫరక్ పడదు, ఇదంతా పని చేయదు, ఇదంతా ఒట్టి సోది, సైన్స్ లేదు, మేనిఫెస్టేషన్ లేదు, దైవశక్తి లేదు, విశ్వశక్తి లేదు, నేను నాస్తికుడిని అన్నవాడికి 0 ఎక్స్పెక్టేషన్స్. ఎక్స్పెక్ట్ ఇట్. 110% నీ దగ్గరకు వచ్చి తీరుతుంది. ఎనర్జీస్ మ్యాచ్ అవ్వాలి అంతే, వైబ్రేషన్స్ మ్యాచ్ అవ్వాలి, ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అవ్వాలి. సింపుల్, ఇట్ విల్ కమ్ టు యూ. వైబ్రేషన్స్ మ్యాచింగ్ అయితే మీ ముందుకు వస్తుంది బాస్. వైబ్రేషన్స్ మ్యాచింగ్ అవ్వాలి. 1 crore మేనిఫెస్టేషన్ చేస్తున్నారు. ఇట్స్ అండ్ స్పిరిచువల్ ఎనర్జీ. కరెన్సీ, మనీ ఈజ్ ఎ స్పిరిచువల్ ఎనర్జీ. ఆ 1 crore ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్కి మీ వైబ్రేషన్ ఇంక్రీజ్ అయితే మ్యాచ్ అయిన రోజు ఏదో ఒక రూపంలో మీ ముందుకు వస్తుంది. అది ఎలా అయినా రావచ్చు. భగవంతుడి ఆశీర్వాదం, పంచభూతాల ఆశీర్వాదం, ప్రకృతి ఆశీర్వాదం, మీ కర్మ ఫలితం. మీరు యాక్షన్ చేస్తారు, మీ పని చేస్తారు, మీ పని మీ చెడు కర్మలను మార్చేస్తుంది మీరు యాక్షన్ చేస్తే. దైవశక్తి అలా హెల్ప్ అవుతుంది. సో ఎక్స్పెక్ట్ ద రిజల్ట్, విచ్ మీన్స్ రిజల్ట్ని ఆల్రెడీ కలిగి ఉన్నాను అన్న ఎక్స్పెక్టేషన్లో ఉండాలి. కానీ ఏదో ఒక రోజు మంచి జరుగుద్ది అన్న ఆలోచన వద్దు. ఆల్రెడీ మంచిని కలిగి ఉన్నాను, ఆల్రెడీ మంచి రోజులు వచ్చేసాయి, నా రోజులు చాలా బాగున్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెరీ వెల్ అన్న ఆలోచనలో ఉండాలి. దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్. 4th one, కలెక్టెడ్. స్పెక్, SPEC. 4th one, C, కలెక్టెడ్, విచ్ మీన్స్ రిసీవింగ్ మోడ్లో ఉన్నారు. మేనిఫెస్టేషన్ మీలో జరుగుద్ది, మీ ద్వారా జరుగుద్ది, కానీ బయట ఎక్కడో జరగదు. మేనిఫెస్టేషన్ మీ ద్వారా జరుగుద్ది, మీలో జరుగుద్ది, బయట జరగదు కాదు. సో కలెక్టెడ్, రిసీవింగ్ మోడ్లో ఉండాలి. రిసీవింగ్ మోడ్ ఎప్పుడు ఉంటుంది? ఎరుకుతో ఉండాలి, అవేర్నెస్తో ఉండాలి, ఓపెన్ మైండ్తో ఉండాలి. వచ్చిన ప్రతి ఆపర్చునిటీని పక్కన పెట్టేస్తే భగవంతుడు ఎలా ఆశీర్వదిస్తాడు? రిసీవింగ్ మోడ్లో ఉండాలి. చిన్నప్పుడు ఇంట్లో ఎవరైనా చుట్టాలు మన ఇంటికి వస్తే, మన ఇంట్లో పిల్లలు ఉంటే డబ్బులు ఇస్తారు సరదాగా, చాక్లెట్స్ కొనుక్కొని అన్న అని. హే వద్దు, తీసుకోవద్దు, తప్పు. లక్ష్మీదేవికి వద్దు అంటే ఇంకొస్తుందా? చిన్న ఇవి మైన్యూట్ థింగ్స్ మనందరం ఇంట్లో ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నాం. సో నెవర్ అండ్ ఎవర్ సే నో టు ద మనీ. కాకపోతే లీగల్గా, ఎథికల్గా వైట్ మనీ సంపాదిస్తున్నామా లేదా అన్నది చెక్ చేయండి. సో సి ఈజ్ నథింగ్ బట్ కలెక్టెడ్, రిసీవింగ్ మోడ్లో ఉండాలి. స్పెక్, 4 principles అంతేనండి. సెలెక్ట్ ఇట్, ప్రొజెక్ట్ ఇట్, ఎక్స్పెక్ట్ ఇట్, కలెక్ట్ ఇట్. దీస్ ఆర్ ద 4 టార్చ్ బేరర్స్ ఫర్ ద మేనిఫెస్టేషన్. ఈ 4 విషయాలు మీరు యథావిధంగా నిజ జీవితంలో ఆచరణలో పెడితే మేజర్ మిరాకిల్స్ని ఎక్స్పీరియన్స్ అవుతారు. అండ్ ఫైనల్గా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోబోతున్నాను. బిఫోర్ దట్, మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. ఐ స్ప్రెడ్ సమ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ద ఫైనల్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ లైవ్. ఒక బిగ్గెస్ట్ ఫిజికల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేయబోతా ఉన్నాం. బిగ్గెస్ట్ ఫిజికల్ ప్రోగ్రామ్ హైదరాబాద్లో ఉండబోతుంది. ఫస్ట్ టైం ఇప్పటివరకు జూమ్ కాల్స్లో, డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మాత్రమే మనం ఇలా మీట్ అయి ఉన్నాం. డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది తెలుగు వాళ్ళు అటెండ్ అయి ఉన్నారు. ఆల్మోస్ట్ thousands ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చున్నాయి ఫిజికల్ ప్రోగ్రామ్స్ కొరకు. ఐఎమ్ రివ్యూలింగ్ ద డేట్, నోట్ చేసి పెట్టుకోండి. హైదరాబాద్లో ఉండబోతుంది. ఎక్కడ లొకేషన్, టైమింగ్స్ ఏంటి, పంచాయతీ ఎలా అన్నది నా టీం మీకు సర్వీస్ ఇస్తారు. స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. డేట్ నోట్ చేసుకోండి. February 23rd సండే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్. మార్క్ మై వర్డ్స్, మీ శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, 112 శక్తి పీఠాలు ఉన్నాయి. ఇట్స్ అన్ ఎనర్జీ హబ్, ఇట్స్ నాట్ ఏ హ్యూమన్ బాడీ. మేజర్ చక్రాస్ అన్బ్లాక్ అయిపోతాయి. మార్క్ మై వర్డ్స్, స్వేర్ ఆన్ మీ. అక్కడ వంశీ గారు మాట్లాడరు. హైయెస్ట్ కాస్మిక్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, సుప్రీం ఎనర్జీ మమ్మల్ని డ్రైవ్ చేయబోతా ఉంది. అహం బ్రహ్మాస్మి అన్న ఫ్యామిలీలో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్, మేజర్ హీలింగ్. మీ అరిచేతులతో మీరే హీల్ చేసేసుకుంటారు. ఈ చేతులు వెరీ పవర్ఫుల్. ఈ అరిచేతుల్లోనే లక్ష్మీదేవి ఉంది, సరస్వతీదేవి ఉంది, గౌరీమాత ఉంది. సరస్వతీదేవి జ్ఞానానికి సంకేతం, లక్ష్మీదేవి సంపదకి సంకేతం, గౌరీమాత శక్తికి సంకేతం. అన్నీ మీ అరిచేతుల్లోనే ఉన్నాయి. శరీరంలో ఉన్న ఎనర్జీ సెంటర్స్, మేజర్ ఎనర్జీ సెంటర్స్ యాక్టివేట్ అయిపోతాయి. తల వెంట్రుక నుండి కాళ్ళు గోర్ర వరకు అనంత బ్రహ్మాండంతో మమేకం అవడానికి ఏం పట్టుకోవాలి, ఏం విడిచిపెట్టాలి, ఏ మైండ్ సెట్ కావాలి, ఏ థాట్ ప్రాసెస్ కావాలి, ఇమేజినేషన్ ఎలా ఉండాలి, విజువలైజేషన్ ఎలా ఉండాలి, యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మీ బిహేవియర్ ఎలా ఉండాలి, మీ క్యారెక్టర్ ఎలా ఉండాలి, మీ నడవడిక ఏంటి, మీ మాట తీరేంటి, యూనివర్స్ మీకు ఎలా సహకరిస్తుంది, మీకు మాత్రం యూనివర్స్ సహకరించాలంటే మీరు ఎలా సబ్జెక్ట్ని ఆచరణలో పెట్టాలి, నిజ జీవితంలో యూనివర్స్ ఇచ్చిన సంకేతాలు ఎలా ఉంటాయి, ఆ సంకేతాలను ఎలా పట్టుకోవాలి, అండ్ లైవ్లో
బిహేవియరల్ హిప్నోథెరపీ టెక్నిక్ కూడా లైవ్లో చేయించబోతా ఉన్నాం. చాలా క్షోభకి కూడా గురైపోతారు, విచ్ మీన్స్ హీలింగ్ జరుగుద్ది. మీలో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీస్, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు అన్నీ మీ నుండి బయటకు వెళ్ళిపోయేటట్టు దైవ కార్యక్రమం అది రాసి పెట్టుకోండి. అది దైవ కార్యక్రమం. ఆ ప్రోగ్రాంలో మీరు నేను కలవాలంటే మనందరికీ భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి, పంచభూతాల ఆశీర్వాదం ఉండాలి, ప్రకృతి ఆశీర్వాదాలు ఉండాలి, మనందరి ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలు ఉండాలి, చల్లని చూపు ఉండాలి. ఎందుకంటే అది డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్. అది మేజర్ ఎంక్వైరీస్ వచ్చున్నాయి, బట్ అంతమందికి మేము హాల్ ప్లాన్ చేయగలమో లేదో మాకు తెలియదు. వెరీ 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 ఫ్యూ మెంబర్స్కి మాత్రమే అవకాశం ఇస్తున్నాం. వై? బికాస్ చాలా హీలింగ్ జరగబోతుంది అక్కడ. లాట్ ఆఫ్ హీలింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. కంప్లీట్ మీ బాడీ మీ చేతుల్లో ఉండదు, మీ ఎమోషన్స్ మీ కంట్రోల్లో ఉండవు. దైవ శక్తి, దైవం యొక్క ఎనర్జీ, విశ్వశక్తి, విశ్వం యొక్క ఎనర్జీ మీ లైవ్లో ఎక్స్పీరియన్స్ అయి తీరుతారు. దాట్స్ మై ప్రామిస్. బిగ్ బిజినెస్ టైకూన్స్ కూడా అటెండ్ అవ్వబోతా ఉన్నారు. అందరూ ఆహ్వానితులే. నా టీమ్కి కాల్ చేసి ప్రాసెస్ కనుక్కోండి. హూ కమ్స్ ఫస్ట్, దట్స్ ద ఫస్ట్ ప్రియారిటీ. ఎందుకు అంటే హాల్ అంతమందికి అకామిడేట్ చేయడం ఇట్స్ ఎ బిట్ టఫ్ ఇప్పుడున్న సినారియోలో. సో ఫర్ ష్యూర్ దట్ ఈస్ ఇన్ హైదరాబాద్లో ఉండబోతుంది. ఫర్ ద ఫస్ట్ టైం ఐఎమ్ కమింగ్ లైవ్. అందరం కలవబోతా ఉన్నాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ, బ్లెస్సింగ్స్ టు ఆల్ ఆఫ్ యూ. వీలైనంత వరకు మన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. అందరం కలుద్దాం February 23rd సండే. సర్వే జనా సుఖనో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్, శ్రీ వైబ్రెంట్ వంశీ. లవ్ యూ ఆల్. కలుద్దాం.